అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. సో, మనం గత లాస్ట్ వీడియోలో వచ్చేసి పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 7 స్టార్ట్ చేయడం జరిగింది. సో, వీటిలో వచ్చేసి మనకు ముఖ్యంగా కొన్ని రూల్స్ గురించి, స్టాంప్స్ అండ్ సీల్స్ గురించి కావచ్చు, తర్వాత ఒక బుక్స్ గురించి కావచ్చు, తర్వాత పోర్ట్ఫోలియో అండ్ ఇట్స్ కంటెంట్స్ గురించి కావచ్చు, తర్వాత స్టేషనరీ గురించి, తర్వాత వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ గురించి కూడా మనం తెలుసుకున్నామండి. సో, ఈ వీడియోలో వచ్చేసి మనం నెక్స్ట్ సిలబస్లో ఉన్న టాపిక్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ డైలీ రిపోర్ట్. సో, ఈ ప్రిపరేషన్ ఆఫ్ డైలీ రిపోర్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దాని ఫామ్ నెంబర్ ఎంత అని అడుగుతారనమాట. సో, ఎగ్జామ్కి వచ్చేసి ఫామ్ నెంబర్ వచ్చేసి MS83 అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో, ఫామ్ నెంబర్ వచ్చేసి MS83 ప్రిపరేషన్ ఆఫ్ డైలీ రిపోర్ట్. ఓకేనా? MS83 అనేది గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. MS83 ఓకేనా? ప్రిపరేషన్ ఆఫ్ డైలీ రిపోర్ట్ MS83. సో, ఇది జనరల్గా దీని మీద క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ ప్రిపరేషన్ ఆఫ్ డైలీ రిపోర్ట్ అనేది ఎవరు ప్రిపేర్ చేస్తారు, తర్వాత ఎవరికి పంపిస్తారు అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ప్రిపరేషన్ ఆఫ్ డైలీ రిపోర్ట్ మ్యాటర్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో, ఇక్కడ వాల్యూమ్ 7లో రూల్ నెంబర్ వచ్చేసి 28 అనమాట. ప్రిపరేషన్ ఆఫ్ డైలీ రిపోర్ట్ వన్స్ అగైన్ చాలా చాలా ఇంపార్టెంట్. MS83 అనమాట ఫామ్ నెంబర్ వచ్చేసి. సో, మ్యాటర్ ఏంటో చూద్దాం. సో, the head sorting assistant is required to submit to the superintendent or the superintendent sorting, as the case may be, through the record officer, a daily report in which the irregularities observed by him are reported to him by the other sorting assistants of the set must be brought to notice. సో, జనరల్గా డైలీ రిపోర్ట్. సో, యాజ్ ద నేమ్ ఇండికేట్స్. సో, నేమ్ అనేది ఇండికేట్ చేస్తాం. ఏమనే డైలీ రిపోర్ట్ అంటే డైలీ ప్రిపేర్ చేయాల్సినటువంటి రిపోర్ట్. ఈ డైలీ రిపోర్టు ఎవరు ప్రిపేర్ చేస్తారంటే ది హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ ప్రిపేర్ చేస్తారు. ఎవరు? ది హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ ప్రిపేర్ చేస్తారు. ఎవరికి సబ్మిట్ చేస్తారు? సూపరింటెండెంట్. ఆ డివిజన్ RMS డివిజన్ ఏదైతే ఉందో ఆ డివిజన్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్కు లేదా సూపరింటెండెంట్ సార్టింగ్ ఎవరైతే ఉంటారో ఆ సూపరింటెండెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఎవరి ద్వారా సబ్మిట్ చేస్తారంటే త్రూ ది రికార్డ్ ఆఫీసర్. ఆ డైలీ రిపోర్ట్లు ఏముంటాయి? వాళ్ళు డ్యూటీ పర్ఫామ్ చేసేటప్పుడు ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా నోటీస్ చేసినట్టయితే, లేదా ఎవరైనా అదర్ సార్టింగ్ అసిస్టెంట్స్ ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ దృష్టికి తీసుకొచ్చినట్లయితే కనుక అటువంటి ఇర్రెగ్యులారిటీస్ అన్నింటినీ కలిపి ఒక డైలీ రిపోర్ట్గా ప్రిపేర్ చేసి సూపరింటెండెంట్కి పంపించడం జరుగుతుంది. ఎవరు పంపిస్తారు? హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ పంపించడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ద డైలీ రిపోర్ట్ షుడ్ బి రిటర్న్ బై ది హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ ఫ్రమ్ ది నోట్ బుక్స్ ఆఫ్ ది సెట్. ఓకేనా? సో, ఈ డైలీ రిపోర్ట్ అనేది ఎక్కడి నుంచి రాస్తారు అని చెప్తున్నారంటే హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ రాయాలి. ఎక్కడి నుంచి రాస్తారు? ఫ్రమ్ ది రఫ్ నోట్ బుక్స్ ఆఫ్ ది సెట్లో ఉన్నటువంటి రఫ్ నోట్ బుక్స్లో ఏవైతే ఎంట్రీస్ ఉంటాయో ఆ ఎంట్రీస్ని బేస్ చేసుకొని ఈ డైలీ రిపోర్ట్ని హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ ప్రిపేర్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ లిస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇర్రెగ్యులారిటీస్ ఎట్సెట్రా ఈజ్ గివెన్ ఇన్ ద నెక్స్ట్ రూల్. సో, ఇది మనం రూల్ నెంబర్ 28 చూస్తున్నాం. నెక్స్ట్ 29 రూల్లో వచ్చేసి ఏమేమి ఇర్రెగ్యులారిటీస్ నోటీస్ చేస్తుంటారు జనరల్గా అనేది మెన్షన్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. ఒక In making each entry, the head sorting agent should write in the appropriate column first the name of the officer section of the official at fault. సో, ఈ డైలీ రిపోర్ట్ రాసేటప్పుడు ఫస్ట్ కాలంలో వచ్చేసి అప్రాప్రియేట్ కాలం, అక్కడ ఇచ్చినటువంటి కాలంలో వచ్చేసి నేమ్ ఆఫ్ ది ఆఫీసర్ సెక్షన్ ఆఫ్ ది అఫీషియల్. సో, ఏ అఫీషియల్ అయితే ఫాల్ట్ చేశారో ఆఫీషియల్కి సంబంధించిన ఆఫీస్ కానీ సెక్షన్ కానీ నోట్ చేయాలి. అండ్ ఫాలోయింగ్ this a brief statement of the occurrence worded as concisely as possible. సో, ఒక బ్రీఫ్ స్టేట్మెంట్ అక్కడ జరిగినటువంటి హ్యాపెనింగ్ ఏదైతే అకరెన్స్ జరిగిందో, ఏ సిచ్యుయేషన్ అయితే, ఏ ఇర్రెగ్యులారిటీ అయితే నోటీస్ చేయబడిందో దాన్ని కన్సైజ్లీ యాజ్ పాసిబుల్. సో, మనం ఏమన్నా ఒక చాటాభారతంగా లా కాకుండా, ఒక పెద్ద ఎస్ఏ రైటింగ్లా కాకుండా ఎంత షార్ట్లో వీలైతే అంత షార్ట్గా పాసిబుల్గా రాయాలి. బట్ ఫర్నిషింగ్ ఆల్ నెసెసరీ పర్టికులర్స్. సో, ఏవైతే ఇంపార్టెంట్ పర్టికులర్స్ ఉంటాయో వాటిని ఇండికేట్ చేస్తూ, వాటిని మెన్షన్ చేస్తూ ఈ పర్టికులర్స్ అనేది రాయాలి ఇన్ ఎవ్రీ కేస్. సో, ఈ టెలిగ్రాఫిక్ ఇలాంటివి అయితే ఇంకా మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. సో, ఆ విధంగా ప్రిపేర్ చేయాల్సి ఉంటుందన్నమాట డైలీ రిపోర్ట్. ఓకేనా? తర్వాత వచ్చేసి ద ఎంట్రీస్ ఆఫ్ ది డైలీ రిపోర్ట్ షుడ్ బి నెంబర్డ్ ఇన్ వన్ కాన్సిక్యూటివ్ సిరీస్ ఫర్ ఈచ్ రిపోర్ట్. సో, ఈ రిపోర్ట్ ఏదైతే డైలీ రిపోర్ట్ రాస్తుంటారో ప్రతి ఇర్రెగ్యులారిటీస్కి సంబంధించిన అన్నీ కూడా ప్రతి ఒకదాని ఒకదాని తర్వాత ఒకటి నెంబర్డ్ ఇన్ కాన్సిక్యూటివ్ సిరీస్లో ఒకదాని తర్వాత నెంబర్ అనేది ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఈచ్ ఎంట్రీ నీట్లీ కాపీడ్ ఇన్ ఎ ఫార్మ్ ఆఫ్
extract report which should bear the same number as the entry to which it leads. ప్రతి ఒక్కదానికి సీరియల్ నెంబర్లు ఏదైతే ఇచ్చి ఉంటామో దానికి సంబంధించినటువంటి ఇర్రెగ్యులారిటీస్ దాని డిస్క్రిప్షన్ అనేది ప్రతి ఒక్కటి కూడా సీరియల్లో అన్ని మెన్షన్ చేస్తూ నోట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఓకే, తర్వాత వచ్చేసి ఇన్ మెయిల్ ఆఫీసెస్ వేర్ ఎల్ఎస్జీ సూపర్వైజర్స్ హ్యావ్ బీన్ శాంక్షన్డ్ ఇన్ అడిషన్ టు ఎల్ఎస్జీ ఆర్ హెచ్ఎస్జీ హెడ్ సార్టింగ్ అసిస్టెంట్స్. జనరల్గా మనకు ఎక్కడైతే ఈ హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ ఉన్నారో వాళ్ళు ఎల్ఎస్జీ ఆర్ హెచ్ఎస్జీ హెడ్ సార్టింగ్ అసిస్టెంట్స్గా ఉంటారు. సో వాళ్ళ కింద వాళ్ళతో పాటుగా అడిషనల్గా ఎవరైనా ఒక ఎల్ఎస్జీ సూపర్వైజర్ కానీ ఉన్నట్టయితే కనుక ఎల్ఎస్జీ సూపర్వైజరు ఏం చేయాలంటే సబ్మిట్ డైలీ నోట్ అనేది ఒకటి సబ్మిట్ చేయాలి. ఎవరికి సబ్మిట్ చేయాలంటే హెడ్ సార్టింగ్ అసిస్టెంట్కి సబ్మిట్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక ఎల్ఎస్జీ హెచ్ఎస్జీ హెడ్ సార్టింగ్ అసిస్టెంట్స్ ఉన్నటువంటి ఆఫీసులో వాళ్ళతో పాటుగా అడిషనల్గా ఒక ఎల్ఎస్జీ సూపర్వైజర్ కానీ ఉన్నట్టయితే ఆ ఎల్ఎస్జీ సూపర్వైజర్ ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా ఈ డైలీ నోట్ అనేది ఒక ప్రిస్క్రైబ్డ్ ఫామ్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఫామ్లో వచ్చేసి హెడ్ సార్టింగ్ అసిస్టెంట్కి సబ్మిట్ చేయాలి. ఆ హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ ఏం చేస్తారంటే మళ్ళీ దాన్ని డివిజనల్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేస్తారు. ఎవరి ద్వారా ఫార్వర్డ్ చేస్తారు? త్రూ ది రికార్డ్ ఆఫీసర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆన్ ది రిసిప్ట్ ఆఫ్ దీస్ డైలీ నోట్స్ ఇన్ ద డివిజనల్ ఆఫీస్ దే విల్ బి కేర్ఫుల్లీ స్క్రూటినైజ్డ్ అండ్ ఆఫ్టర్ టేకెన్ నెసరీ యాక్షన్ ఫైల్డ్ అలాంగ్ విత్ ద డైలీ రిపోర్ట్ ఆఫ్ ది హెడ్ సార్టింగ్ అసిస్టెంట్. సో ఏవైతే ఈ హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ త్రూ రికార్డ్ ఆఫీసర్ ద్వారా డివిజనల్ హెడ్కి అంటే డివిజనల్ ఆఫీస్కి సూపరింటెండెంట్కి ఏవైతే డైలీ రిపోర్ట్స్ పోతాయో ఆ డైలీ రిపోర్ట్స్ అని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకదాని అన్ని ఆ డైలీ ఇర్రెగ్యులారిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్క్రూటినైజ్ చేసి పరిశీలించి దాని మీద యాక్షన్ తీసుకున్న తర్వాత ఈ డైలీ రిపోర్ట్స్ అన్ని కూడా ఫైల్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఓకే, తర్వాత ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనేది సూపర్వైజర్ స్పీడ్ పోస్ట్ సెంటర్ విల్ యూజ్ ద సేమ్ ఫార్మాట్ MS-83 ఫర్ సబ్మిటింగ్ హిజ్ డైలీ రిపోర్ట్ టు ది మేనేజర్ స్పీడ్ పోస్ట్. సో సూపర్వైజర్ స్పీడ్ పోస్ట్ సెంటర్లో ఉన్నటువంటి సూపర్వైజరు సేమ్ ఫార్మాట్ MS-83 డైలీ రిపోర్ట్ ఎవరికి సబ్మిట్ చేస్తారంటే టు ది మేనేజర్ స్పీడ్ పోస్ట్కి సబ్మిట్ చేస్తారనేది గుర్తుపెట్టుకోండి. వన్స్ అగైన్ రిపీటింగ్, సూపర్వైజర్ స్పీడ్ పోస్ట్ సెంటర్లో ఉన్నటువంటి సూపర్వైజరు సేమ్ ఏదైతే డైలీ రిపోర్ట్ MS-83 ఉందో దాన్ని ఎవరికి సబ్మిట్ చేస్తారంటే మేనేజర్ స్పీడ్ పోస్ట్ సెంటర్ వాళ్ళకి సబ్మిట్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఇర్రెగ్యులారిటీస్ రూల్ నెంబర్ 29 అండి. రూల్ నెంబర్ 29 వచ్చేసి ఇంపార్టెంట్ ఇర్రెగ్యులారిటీస్ ఎట్సెట్రా టు బి నోటెడ్ ఇన్ ద రఫ్ నోట్ బుక్ అండ్ మెన్షన్ ఇన్ డైలీ రిపోర్ట్. సో ఇందాక మనం ఏదైతే రూల్ నెంబర్ 28లో ఈ ప్రిపరేషన్ ఆఫ్ డైలీ రిపోర్ట్ గురించి చదువుకున్నాం కదా. ఈ ప్రిపరేషన్ ఆఫ్ డైలీ రిపోర్ట్ ప్రిపేర్ చేయడం జనరల్గా మనం ఆ సెట్లో ఆ డ్యూటీ ఎవరైతే పర్ఫామ్ చేస్తారో ఆ సెట్లో ఏ ఇర్రెగ్యులారిటీస్ అనేది ఫైండ్ చేస్తారు అనేది చెప్తున్నారు. ఓకేనా? సో తర్వాత ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డైలీ అకౌంట్ అనేది డైలీ రిపోర్ట్ అనేది ఎక్కడి నుంచి ప్రిపేర్ చేస్తారంటే ఇది గుర్తుపెట్టుకోండి, రఫ్ నోట్స్ బుక్ ఆఫ్ ది సెట్. ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను ఫ్రెండ్స్, ఇదైతే మర్చిపోద్దండి. సో ద డైలీ రిపోర్ట్ అనేది ఇక్కడ ఉందన్నమాట. సో ద డైలీ రిపోర్ట్ అనేది రఫ్ నోట్ బుక్స్ ఆఫ్ ది సెట్లో ఉన్న రఫ్ నోట్ బుక్స్లోంచి ఆ ఇర్రెగ్యులారిటీస్ అనేవి హెడ్ సార్టింగ్ అసిస్టెంట్స్ రాస్తారనేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫామ్ నెంబర్ MS-83 ఎవరు ప్రిపేర్ చేస్తారు? హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ డైలీ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు. ఎవరికి సబ్మిట్ చేస్తారు? సూపరింటెండెంట్కి సబ్మిట్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత వచ్చేసి HSG LSG హెడ్ సార్టింగ్ అసిస్టెంట్స్ ఉన్న చోట ఒకవేళ LSG సూపర్వైజర్స్ కానీ ఉన్నట్టయితే ఏం సబ్మిట్ చేస్తారు? డైలీ నోట్ అనేది సబ్మిట్ చేస్తారు అనమాట హెడ్ సార్టింగ్ అసిస్టెంట్కు. తర్వాత హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ వచ్చేసి సూపరింటెండెంట్ ఆర్ డివిజనల్ ఆఫీస్ కావచ్చు లేదా డివిజనల్ హెడ్ ఎవరైనా వాళ్ళకి వచ్చేసి రికార్డ్ ఆఫీసర్ ద్వారా ఫార్వర్డ్ చేస్తారు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో తర్వాత వచ్చేసి స్పీడ్ పోస్ట్ సెంటర్లో ఉన్నటువంటి సూపర్వైజర్ వచ్చేసి MS-83 డైలీ రిపోర్ట్ ఎవరికి సబ్మిట్ చేస్తారంటే మేనేజర్ స్పీడ్ పోస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఇర్రెగ్యులారిటీస్ అని ఏవేవి ఉంటాయి రెగ్యులర్గా చెక్ చేసేవి, ఇర్రెగ్యులారిటీస్ని ఏవేవి నోటీస్ చేస్తుంటారు జనరల్గా. సో ఈ ఇర్రెగ్యులారిటీస్ మనం నోటీస్ చేసిన తర్వాత చదివిన తర్వాత ఏమనిపిస్తుందంటే సో ఇలాంటి మిస్టేక్స్ మనం చేయకూడదు అని ఒకసారి మనం ఇండైరెక్ట్గా మనకు మీనింగ్ అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. లేదంటే అక్కడ ఖచ్చితంగా ఇర్రెగ్యులారిటీస్ అనేది ఒక ఎర్రర్ ఎంట్రీగా నోట్ చేస్తారనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ద ఫాలోయింగ్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ అకరెన్సెస్ విచ్ మస్ట్ బి మెన్షన్ ఇన్ ద డైలీ రిపోర్ట్. సో ఈ కింద ఇచ్చినటువంటి జనరల్గా ఇర్రెగ్యులారిటీస్ అండ్ అకరెన్సెస్ ఏవైతే జరుగుతుంటాయో అవి డైలీ రిపోర్ట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. సో ఇవి
ఒకసారి ఇంపార్టెంట్ కాకపోయినా జస్ట్ ఒకసారి మనకి ఏబిసిడిలో ఇచ్చినప్పుడు ఈ కింది వాటిలో ఏది ఇర్రెగ్యులారిటీ అని ఇచ్చిన తర్వాత మనం ఏది ఇర్రెగ్యులారిటీ కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో మనం ఒకసారి జస్ట్ చదివి వదిలేద్దాం, ఎందుకంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఏ వచ్చేసి ఆర్ ఇర్రెగ్యులారిటీస్ రిపోర్టెడ్ బై టెలిగ్రాఫ్ ఆర్ ఫ్యాక్స్. సో ఏదైనా ఇర్రెగ్యులర్ టెలిగ్రాఫ్ వాళ్ళు ఫ్యాక్స్ వాళ్ళు ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ రిపోర్ట్ చేస్తే అవి డైలీ రిపోర్ట్లో మెన్షన్ చేయాలి. తర్వాత బి వచ్చేసి ఆబ్సెన్స్ ఆఫ్ క్యారియర్ అపాయింటెడ్ టు రిసీవ్. ఒకవేళ ఎవరైనా ఒక అపాయింట్ అనే మెయిల్ క్యారియర్ ఉంటారు కదా, అంటే మెయిల్స్ డెలివర్ చేయడానికి కానీ మెయిల్స్ రిసీవ్ చేసుకోవడానికి కానీ వాళ్ళ ఆబ్సెంట్ అయితే కన్నా డైలీ రిపోర్ట్లో నోట్ చేసుకోవాలి. తర్వాత రిసిప్ట్ ఆర్ డిస్పాచ్ ఆఫ్ స్పెషల్ బ్యాగ్స్ ఏమైనా వచ్చినప్పుడు కూడా డైలీ రిపోర్ట్లో మెన్షన్ చేయాలి. తర్వాత నాన్ రిసిప్ట్ ఆఫ్ ఏ డ్యూ మెయిల్ బ్యాగ్ ఆర్ బ్యాగ్స్. సో ఒక డ్యూ మెయిల్ బ్యాగ్ అంటే ఖచ్చితంగా రావాల్సినటువంటి బ్యాగ్ను ఆ రోజు రిసీవ్ చేసుకోలేనప్పుడు కూడా డైలీ రిపోర్ట్లో మెన్షన్ చేయాలి. తర్వాత ఓపెనింగ్ ఆఫ్ ఏ బ్యాగ్ నాట్ ఇంటెండెడ్ ఫర్ ది సెక్షన్ ఆర్ ఆఫీస్ బై మిస్టేక్ ఆర్ ఓవింగ్ టు ఇట్స్ బీయింగ్ మిస్లేబుల్డ్ ఆర్ డ్యామేజ్డ్. సో తర్వాత ఒకవేళ ఆ సెక్షన్ కానీ ఆ ఆఫీస్కి సంబంధించినటువంటి బ్యాగ్ కాదు అయినా కానీ ఓపెన్ చేసినట్టయితే బై మిస్టేక్ అది కూడా నోట్ చేసుకోవాలి. ఒకవేళ ఆ బ్యాగ్ అనేది లేబుల్ సరిగ్గా చేయకపోయిన తర్వాత ఏమైనా డ్యామేజ్ అయినా లేదా సస్పీసియస్ అపీరియన్స్ అంటే అనుమానాస్పదంగా ఏమైనా కనపడినా కానీ ఆ ఇర్రెగ్యులారిటీ అనేది డైలీ రిపోర్ట్లో నోట్ చేయాలి. తర్వాత రిసిప్ట్ ఆఫ్ ఏ బ్యాగ్ ఇన్ డ్యామేజ్డ్ కండిషన్లో ఉన్నా, ఒకవేళ ఇన్సెక్యూర్గా ఉన్నా, ఏదైనా ట్యాంపరింగ్ అయినా, ఏదైనా డిఫెక్టివ్గా ఉన్నా ఇలాంటివి కూడా నోట్ చేయాలి అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ ఓవర్ క్యారేజ్ ఆర్ మిస్ సెండింగ్ ఆర్ మిస్ డెలివరీ ఆఫ్ ఏ బ్యాగ్. సో ఒక బ్యాగ్ పోయినా కానీ లేదా మిస్ డెలివరీ అయినా కానీ లేదా ఇలాంటి మిస్ క్యారేజ్ అయినా ఓవర్ క్యారేజ్ అయినా కానీ ఆ రిజిస్టర్డ్ ఆర్టికల్కి సంబంధించి కావచ్చు లేదా పార్సల్ మెయిల్ ఆర్టికల్కి సంబంధించి కావచ్చు. సో అలాంటివి కూడా డైలీ రిపోర్ట్లో నోట్ చేయాలి. తర్వాత మిస్కనెక్షన్ ఆఫ్ ట్రైన్స్. సో కనెక్షన్ కాకుండా కనెక్షన్ మిస్ అయినట్టయితే మిస్కనెక్షన్ ఆఫ్ ట్రైన్స్ కావచ్చు, మెయిల్ బస్సెస్ కావచ్చు, లేదా ఎయిర్ సర్వీస్కి సంబంధించిన ఇలాంటివి కూడా నోట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒక ప్రిస్క్రైబ్డ్ డిస్క్రిప్షన్లో లేకపోయినా దానికి సంబంధించినటువంటి ఒక డ్యూ బ్యాగ్ రిసిప్ట్ ఆర్ డిస్పాచ్ నా ప్రిస్క్రైబ్డ్ డిస్క్రిప్షన్లో లేకపోయినా కూడా అటువంటిది కూడా ఈ డైలీ రిపోర్ట్లు అనేది ఇర్రెగ్యులారిటీ అవుతుంది, నోట్ చేయాలని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి నెగ్లెక్ట్ ఆఫ్ రూల్స్, ఇన్సబార్డినేషన్ ఆర్ నెగ్లెక్ట్ ఆఫ్ రూల్స్ అనే పార్ట్ ఆఫ్ స్టాఫ్. సో ఎవరైనా స్టాఫ్ డ్యూటీస్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే అది కూడా డైలీ రిపోర్ట్లో నోట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్. ఏదైనా అకేషన్స్లో మెమో ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ ప్రకారం ఎవరి డ్యూటీ వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయినట్టయితే ఆ సార్టింగ్ అసిస్టెంట్ ఇచ్చినటువంటి వర్క్ సరిగ్గా చేయకపోయినట్టయితే కనుక అది కూడా అటువంటి అకేషన్స్ని కూడా డైలీ రిపోర్ట్లో మెన్షన్ చేయొచ్చు. ఇల్నెస్ ఆఫ్ యాన్ ఆఫీసర్ వైల్ ఆన్ డ్యూటీ నెసెసిటీంగ్ ఈజ్ లీవింగ్ ఆఫ్ వర్క్ ఆర్ క్విట్టింగ్ ద వ్యాన్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ యాన్ ఆఫీసర్ టు ప్రొసీడ్ ఆన్ డ్యూటీ. సో డ్యూటీలో ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరైనా ఇల్నెస్ ఏదైనా జబ్బు బారిన పడినప్పుడు కానీ ఇటువంటి సందర్భాల్లో డైలీ రిపోర్ట్లో నోట్ చేయాలి. తర్వాత మిస్యూజ్ ఆఫ్ బ్యాగ్స్. సో బ్యాగ్స్ని ఏమైనా మిస్యూజ్ చేసినట్టయితే కూడా దాన్ని డైలీ రిపోర్ట్లో నోట్ చేయాలని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి డిస్పోజల్ ఆఫ్ డ్యామేజ్డ్ ఆర్టికల్స్ ఆఫ్ యాన్ ఆర్టికల్ కంటైనింగ్ ఎనీథింగ్ ఇంజూరియస్ ఆర్ అఫెన్సివ్. సో ఏదైనా ఒక ఆర్టికల్స్ డ్యామేజ్ అయినప్పుడు కానీ ఆ ఆర్టికల్స్ డ్యామేజ్ అయినటువంటి ఆర్టికల్ డిస్పోజ్ చేసేటప్పుడు కానీ ఆ ఏ ఆర్టికల్స్ అంటే ఇంజూరియస్ ఆర్ అఫెన్సివ్ ఉన్నటువంటి ఆర్టికల్స్ అనమాట. తర్వాత ఒక అన్రిజిస్టర్డ్ ఆర్టికల్ దాన్ని రిజిస్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, కానీ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్గా పంపించినప్పుడు అటువంటిది కూడా డైలీ రిపోర్ట్లో నోట్ చేసుకోవచ్చు. తర్వాత పార్సల్ మెయిల్ ఆర్టికల్ అనేది ఒక డ్యామేజ్ కండిషన్లో ఉన్న, ట్యాంపరింగ్లో ఉన్న లేదా లెటర్ బాక్స్లో పొరపాటుగా పోస్ట్ చేసిన ఇటువంటివన్నీ కూడా డైలీ రిపోర్ట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుందని చెప్తుంది. తర్వాత రిసిప్ట్ ఆఫ్ పార్సల్ మెయిల్ వితౌట్ ఒక పార్సల్ మెయిల్స్ అనేది ఒక నెంబర్ స్లిప్ లేకపోయినా లేదా ఇంప్రెషన్ ఆఫ్ ది డేట్ స్టాంప్ ఎక్కడైతే పోస్ట్ చేశారో అటువంటి డేట్ స్టాంప్ లేకపోయినా అది కూడా ఒక ఇర్రెగ్యులారిటీ కింద డైలీ రిపోర్ట్లో నోట్ చేయాలని చెప్తున్నారు. తర్వాత నాన్ ప్రిపరేషన్ ఆఫ్ ఏ స్టేషన్ బండిల్. సో ఒక ఆఫీస్కి సంబంధించిన ప్రిస్క్రైబ్డ్ మినిమం ఇన్ని ఆర్టికల్స్ దాటిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, ఒక బండిల్ లాగా ప్రిపేర్ చేయాలంటారు కదా, ఒక ఇన్సూర్డ్ బండిల్ కానీ ఇలాంటివి రిజిస్టర్డ్ బండిల్ కానీ ప్రిపేర్ చేయకపోయినా కూడా ఈ ఇర్రెగ్యులారిటీ అనేది నోట్ చేయాలని చెప్తారు. తర్వాత ఇంకేమైనా ఆల్ ఇర్రెగ్యులారిటీస్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కావచ్చు, ఇన్సూర్డ్ పార్సల్స్ కావచ్చు, లేదా ఇన్సూర్డ్ బ్యాగ్స్కి సంబంధించినటువంటి ఇర్రెగ్యులారిటీస్ కూడా ఏమైనా ఉన్నట్టయితే నోట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ మెయిల్స్ అనేది లేట్గా రిసిప్ట్ అయినా లేట్గా డిస్పాచ్ అయినా కూడా డైలీ రిపోర్ట్లో మెన్షన్ చేయాలి. తర్వాత ఒక వ్యాన్ అంటే ఏంటి, మెయిల్ వ్యాన్ ఉంటుంది కదా, ఇదే సెక్షన్లో ఉన్నటువంటి ఆ మెయిల్ వ్యాన్లో వచ్చేసి మనకు ఇన్సఫిషియెంట్ లైటింగ్ అనేసరికి లేకపోయినా కూడా మనం ఇర్రెగ్యులారిటీ కింద డైలీ రిపోర్ట్లో నోట్ చేయాల్సి ఉంటుంది.
తర్వాత ఒకవేళ ఏదైనా రైల్వే అథారిటీస్ ఎవరైనా ఒకవేళ మనకు మెయిల్స్కు డిస్పాచ్ కావచ్చు, రిసిప్ట్ కావచ్చు, ఒకవేళ వ్యాన్ సప్లై చేయకపోయినా, నాన్ సప్లై ఆఫ్ ఏ మెయిల్ వ్యాన్ సప్లై చేయకపోయినా, లేదా ఏదైనా సిచ్యుయేషన్స్ వల్ల రైల్వే అథారిటీస్ ఆ మెయిల్ వ్యాన్ రిమూవ్ చేసినా కానీ, అంటే మనకి ఏదైతే మెయిల్స్కి ఒక బోగి ఇచ్చింటారు కదా దాన్ని రిమూవ్ చేసినా కానీ, ఇటువంటి సందర్భంలో ఏదైనా యాక్సిడెంట్లు జరిగినప్పుడు కానీ ఇట్లాంటి సందర్భాల్లో కూడా మనం ఇర్రెగ్యులారిటీ కింద నోట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఓకేనా, అదండి. ఓకేనా, సో ఇది టోటల్గా ఏవేవి ఇర్రెగ్యులారిటీస్ అనేది. ఓకేనా, తర్వాత ఇన్ ఎవ్రీ కేస్ వేర్ ఏ బ్యాగ్ or article is received with signs of damage, or where any bag, article or due document is missing, the head sorting action should be guided generally by the instructions contained in chapter 3. సో ఇది జనరల్గా మనకు అవసరం లేదు. ఒకవేళ బ్యాగ్లో ఏదైనా డ్యామేజ్డ్ కానీ ఇట్లయితే కానీ దాని ప్రొసీజర్ ఏంటనేది ఇక్కడ మనకు చాప్టర్ 3లో ఇన్వెస్టిగేషన్స్ దాంట్లో ఇవ్వడం జరిగింది అని చెప్తాను. సో ఇక్కడైతే మనకైతే అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి రూల్ నెంబర్ 30. సో ఇది వచ్చేసి మనకు సిలబస్లో లేదు, బట్ తెలుసుకోండి. జస్ట్ empty bags remaining over from the previous trips or spells of duty are required to be sent to UBO or DBO concerned. సో జనరల్గా మనం ఎంటీ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఈ డ్యూటీ అయిపోయిన తర్వాత ఈ ట్రిప్స్ కానీ స్పెల్స్ ఆఫ్ డ్యూటీలో మిగిలిపోయినటువంటి ఏవైతే ఎంటీ బ్యాగ్స్ ఉంటాయో అవి ఎక్కడికి పంపించాలంటే యూబీఓ అంటే యూనిట్ బ్యాగ్ ఆఫీస్కి కానీ, లేదా డిబిఓ అంటే డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్కి కానీ మనం డిస్పాచ్ చేయాల్సి ఉంటుందని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ రూల్ నెంబర్ 30 అనమాట. యూబీఓ డిబిఓ అంటే యూనిట్ బ్యాగ్ ఆఫీస్, యూబీఓ అంటే డిబిఓ అంటే డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్ అనమాట. సో వీటి గురించి మనం వాల్యూమ్ 5 డెఫినేషన్స్లో ఒకసారి చదువుకున్నాము. ఒకసారి మళ్ళీ అక్కడ యూనిట్ బ్యాగ్ ఆఫీసు, డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీసు, తర్వాత సర్కిల్ బ్యాగ్ ఆఫీస్ అని, తర్వాత సెంట్రల్ బ్యాగ్ ఆఫీస్ అని డెఫినేషన్స్ ఉంటాయి. అవి ఒకసారి రివిజన్ చేసుకోండి. ఓకేనా, సో రూల్ నెంబర్ 30 అయిపోయింది. సో ప్రిపరేషన్ ఆఫ్ డైలీ రిపోర్టు. సో తర్వాత ఈ ఇర్రెగ్యులారిటీస్ ఏమేమి ఉంటాయని మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి డెలివరీ ఆఫ్ ఎంటీ బ్యాగ్స్ ఇక్కడ పంపించాలి అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకు మెయిల్ అబ్స్ట్రాక్ట్ అనేది ఉంది. సో ఈ మెయిల్ అబ్స్ట్రాక్ట్ వచ్చేసి రూల్ నెంబర్ 39 అనమాట. ఓకేనండి, రూల్ నెంబర్ 39లో మెయిల్ అబ్స్ట్రాక్ట్ ఉంది. రూల్ నెంబర్ 39. సో రూల్ నెంబర్ 39 మెయిల్ అబ్స్ట్రాక్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంపార్టెంట్ అయినా కానీ మనకి మ్యాటర్ ఎంత ఉన్నా కానీ మనకి ఇంపార్టెంట్ కేవలం ఓన్లీ 2 or 3 సెంటెన్సెస్ మాత్రం మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట మెయిల్ అబ్స్ట్రాక్ట్ గురించి. సో మెయిల్ అబ్స్ట్రాక్ట్ వచ్చేసి పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 7లో వచ్చేసి రూల్ నెంబర్ 39 అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 39 అనమాట. ఇక్కడ క్వశ్చన్ 2 రకాలుగా, మెయిల్ అబ్స్ట్రాక్ట్ అనేది ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. మెయిల్ అబ్స్ట్రాక్ట్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి మెయిల్స్, రెండోది వచ్చి బ్యాగ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఒకటి మెయిల్స్ అనమాట, రెండు వచ్చేసి బ్యాగ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. మెయిల్ అబ్స్ట్రాక్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. వన్ ఈజ్ మెయిల్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ బ్యాగ్స్. మెయిల్స్ అండ్ బ్యాగ్స్ 2 partsగా డివైడ్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ మెయిల్ అబ్స్ట్రాక్ట్ అనేది ఒక ఫామ్ నెంబర్ ఉంటుంది. ఆ ఫామ్ నెంబర్ ఏంటంటే ట్రాన్సిట్ సెక్షన్స్కి వచ్చేసి M42 యూజ్ చేస్తారు. ట్రాన్సిట్ సెక్షన్స్కి ఉన్నటువంటి మెయిల్ అబ్స్ట్రాక్ట్ ఫామ్ నెంబర్ ఏంటంటే M42 అనేది గుర్తుపెట్టుకోండి. మెయిల్ ఆఫీస్కి అయితే కన్నా ట్రాన్సిట్ సెక్షన్స్కి అయితే M42, మెయిల్ ఆఫీసెస్కి అయితే M43 అనేది మెయిల్ అబ్స్ట్రాక్ట్ అనేది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మళ్ళీ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, మెయిల్ అబ్స్ట్రాక్ట్ అనేది 2 partsగా డివైడ్ అయి ఉంటుంది. 2 partsగా, ఒకటి మెయిల్స్, 2 బ్యాగ్స్. తర్వాత మెయిల్ అబ్స్ట్రాక్ట్ ఫామ్ నెంబర్ వచ్చేసి ట్రాన్సిట్ సెక్షన్స్కి అయితే M42, మెయిల్స్ ఆఫీస్కి అయితే M43 అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో సింపుల్గా ఈ మెయిల్ అబ్స్ట్రాక్ట్ అంటే ఏంది అని తెలుసుకోబోయే ముందు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. సో జనరల్గా ఇప్పటికి మనం అయితే మన సిస్టంలో అన్నీ యూజ్ చేస్తున్నాం, కానీ SAP, DPMS లాంటివన్నీ వచ్చేసినాయి. ఒకప్పుడు అయితే మాన్యువల్గా ఉన్నప్పుడు ఎట్లా అంటే ఒక రిజిస్టర్ అబ్స్ట్రాక్ట్, ఒక పార్సల్ అబ్స్ట్రాక్ట్ అనేటివి మెయింటైన్ చేసేవాళ్ళం, ఒక స్పీడ్ పోస్ట్ అబ్స్ట్రాక్ట్. సరే, అన్నీ కలిపి మనం రిజిస్టర్ అబ్స్ట్రాక్ట్ అనేది చెప్తా. ఇప్పుడు మీకు జస్ట్ ఒకటి చెప్తాను. సో రిజిస్టర్ అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే మనకు ఫస్ట్ ఈ రిజిస్టర్ అబ్స్ట్రాక్ట్లో మనం ఏంటంటే ఫస్ట్ మనకి ఏ ఆర్టికల్స్ వచ్చినాయి, తర్వాత ఎస్టర్డే బ్యాలెన్స్ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఇప్పుడు మనకు ఈ ఆర్టికల్స్ వచ్చిన తర్వాత స్టేషన్ ఆర్టికల్స్ ఏమైనా రిసీవ్ అయినాయా. సో ఫస్ట్ రిసిప్ట్ ప్లస్ బ్యాలెన్స్ నోట్ చేసుకున్నాం లెఫ్ట్ సైడ్. అదే రైట్ సైడ్ వచ్చేసరికి ఏముంటుందంటే మనం ఇవే ఆర్టికల్స్ బీట్స్కి ఎన్ని ఇష్యూ చేసాం, తర్వాత బీఓస్కి ఎన్ని ఇష్యూ చేసాం, తర్వాత మిస్ ఎంట్రీ కానీ రీడైరెక్షన్ కానీ ఎన్ని ఉన్నాయి, తర్వాత
పోస్ట్ మ్యాన్లు ఎన్ని రిటర్న్ ఇచ్చారు, ఎన్ని డిపాజిట్లు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా ఈ రిజిస్టర్ పోస్ట్ మ్యాన్ రిటర్న్స్ ఈ పక్క వస్తుంది, డిపాజిట్ ఈ పక్క వస్తుంది, సరిపోతుంది, టాలీ అవుతుంది మనకు. సో ఆ విధంగా మనకు ఒక రిజిస్టర్ అబ్స్ట్రాక్ట్ అనేది మనం ఒకప్పుడు టాలీ చేసేవాళ్ళం అనమాట. సో సేమ్ ఇది కూడా ఏంటంటే ఈ మెయిల్స్ అండ్ బ్యాగ్స్ కూడా సేమ్ ఈ విధంగానే రిసీవ్ చేసుకుంటారు. సో మెయిల్స్ అనేవి ఏవే మెయిల్స్ రావాలి, డ్యూ మెయిల్స్ ఏమి రావాలి, తర్వాత ఎన్ని యాక్చువల్గా రిసీవ్ అయినాయి, తర్వాత ఎన్ని డిస్పాచ్ చేసినాము, యాక్చువల్గా ఎన్ని డిస్పాచ్ కావాలి, ఎన్ని డిస్పాచ్ చేసాము, ఇలాంటివన్నీ కూడా ఒక అబ్స్ట్రాక్ట్లో నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ మెయిల్స్ అనేది మెయిల్ అబ్స్ట్రాక్ట్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయింది కదా. ఫస్ట్ మెయిల్స్ అబ్స్ట్రాక్ట్, తర్వాత బ్యాగ్స్కి సంబంధించిన అబ్స్ట్రాక్ట్ అనమాట. సో మెయిల్స్కి సంబంధించిన ఒకటి టాలీ చేసుకోవాలి. చూడండి మనం చదువుదాం. సో ది ఫార్మర్ ఇక్కడ వచ్చేసి మనకు ది ఫార్మర్ అంటే మెయిల్స్కి సంబంధించి, మెయిల్స్ వచ్చి దాని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రిసిప్ట్స్ రాసుకుంటాము. ద నెంబర్ ఆఫ్ డ్యూ మెయిల్స్ డ్యూ టు బి రిసీవ్డ్ అండ్ ద నెంబర్ యాక్చువల్లీ రిసీవ్డ్. సో మనకి ఎన్ని రిసీవ్ కావాలి యాక్చువల్గా, బట్ ఎన్ని రిసీవ్ అయినాయి నోట్ చేసుకోవాలి. అండ్ ద నెంబర్ ఆఫ్ అన్యూజువల్ మెయిల్స్ ఎన్ని రిసీవ్ అయినాయి. తర్వాత ద బ్యాగ్స్ ఓపెన్ బై ది సెక్షన్, ఎన్ని బ్యాగ్స్ ఎన్ని ఓపెన్ చేసినారు. అండ్ ఫార్వర్డ్ బ్యాగ్స్ ఎన్ని వచ్చినాయి, ఫార్వర్డ్ బ్యాగ్స్ అనేది సపరేట్గా చూపించాలని చెప్తున్నారు. తర్వాత అది రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి డిస్పాచ్ సెక్షన్లో వచ్చేసి మనకు ఎన్ని యాక్చువల్గా డిస్పాచ్ అయినాయి, యాక్చువల్గా ఎన్ని డిస్పాచ్ కావాలి అనేది నోట్ చేసుకోవాలని చెప్తున్నారు. తర్వాత ఎన్ని బ్యాగ్స్ క్లోజ్ చేశారు, తర్వాత ఎన్ని ఫార్వర్డ్ బ్యాగ్స్ అనేది సపరేట్గా నోట్ చేసి చూపించాలి. ఇట్లాంటివన్నీ నోట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎన్ని వచ్చినాయి, ఎన్ని పోయినాయి, ఎన్ని మిగిలినాయి, ఇలాంటివన్నీ కూడా చూపించాల్సి ఉంటుంది. సో ఈ ఫార్వర్డ్ బ్యాగ్స్ అని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా టాలీ అవ్వాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ద టోటల్స్ ఆఫ్ ఫార్వర్డ్ బ్యాగ్స్ అండ్ బోత్ సైడ్ షుడ్ అగ్రీ. ఓకేనా. తర్వాత వచ్చేసి బ్యాగ్స్ గురించి కూడా సేమ్ బ్యాగ్స్ గురించి కూడా ఏం చెప్తున్నారు. ఆన్ ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండర్ ది రిసిప్ట్స్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి రిసిప్ట్స్ నోట్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఎంటీ బ్యాగ్స్ ఆఫ్ ఈచ్ డిస్క్రిప్షన్ డ్యూ టు బి రిసీవ్డ్ ఫ్రమ్ ది యూబీఓ ఆర్ డిపో యాజ్ ద కేస్ మే బి. సో ఈ యూనిట్ బ్యాగ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్ నుంచి మనం రిసీవ్ చేసుకోవాల్సినటువంటి బ్యాగ్స్ ఎన్ని, తర్వాత ఆన్ ది రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి ఎన్ని డిస్పాచ్ చేసాము ఆర్టికల్స్ అనేవి, అవి కూడా ఎన్ని బ్యాగ్స్ రిసిప్ట్ సైడ్ వచ్చేసి ఎన్ని బ్యాగ్స్ వచ్చినాయి, డిస్పాచ్ సైడ్ వచ్చేసి ఎన్ని బ్యాగ్స్ పోయినాయి రైట్ సైడ్ వచ్చేసి. సో ఈ విధంగా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందాక నేను రిజిస్టర్ అబ్స్ట్రాక్ట్ ఏ విధంగా చెప్పాను, సేమ్ మెయిల్స్ అబ్స్ట్రాక్ట్ అదే విధంగా టాలీ చేసుకోవాలి, బ్యాగ్స్ అబ్స్ట్రాక్ట్ కూడా అదే విధంగా టాలీ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇందాక చెప్పినట్టు ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మెయిల్ అబ్స్ట్రాక్ట్ అండ్ 2 పార్ట్స్గా డివైడ్ అయింది, మెయిల్స్ అండ్ బ్యాగ్స్. తర్వాత M42 ఫర్ ట్రాన్సిట్ సెక్షన్స్ అండ్ M43 ఫర్ మెయిల్ ఆఫీసెస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చిన్న ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ద ఇన్ఫర్మేషన్ యాజ్ టు ది రూల్ నెంబర్ 5 తెలుసుకుందామండి. సో ద ఇన్ఫర్మేషన్ యాజ్ టు ది నెంబర్ ఆఫ్ డ్యూ బ్యాగ్స్ టు బి రిసీవ్డ్ ఆర్ ఓపెన్ బై ది సెట్ and the number of empty canvas or drill bags to be received with due bags open is to be provided by the record officer. సో జనరల్గా మనకు డ్యూ బ్యాగ్స్ ఎన్ని రిసీవ్ కావాలి, ఎన్ని ఓపెన్ కావాలి ఆ సెట్ ద్వారా, తర్వాత ఎన్ని ఎంటీ క్యాన్వాస్ ఆర్ డ్రిల్ బ్యాగ్స్ అనేవి ఎన్ని రిసీవ్ కావాలి, డ్యూ బ్యాగ్స్ ఎన్ని ఓపెన్ చేయాలి అనేది, ఇలాంటివన్నీ కూడా ఎవరు మనకు సప్లై చేస్తారు ఆ ఇన్ఫర్మేషన్ అంటే రికార్డ్ ఆఫీసర్ సప్లై చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకు నోట్ 1 అని ఇచ్చారు. సో నోట్ 1 అని ఏంటంటే ఎక్స్ట్రా బ్యాగ్స్ మనం ఎప్పుడైనా ట్రాన్సిట్ బ్యాగ్లకు కానీ, తర్వాత స్టేషన్ బండిల్స్ కానీ, రిజిస్టర్డ్ బండిల్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్స్ట్రా బ్యాగ్స్ యూజ్ చేసినప్పుడు మనం ఒక 1 వర్డ్ అనేది అబ్స్ట్రాక్ట్లో జాయిన్ చేయాలి, అది ఎక్స్ట్రా వర్డ్ అనేది యూజ్ చేయాలని చెప్తున్నారు. సో అది మనకు పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదనుకోండి, సరే, బట్ గుర్తుపెట్టుకోండి ఎక్స్ట్రా బ్యాగ్లో యూజ్ చేసినప్పుడు ఎక్స్ట్రా వర్డ్ అనేది మనకు అబ్స్ట్రాక్ట్లో నోట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా బ్యాగ్స్ అనేది నోట్ చేసుకోవాలి అనేది చెప్తున్నారు. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇన్ ది కేస్ ఆఫ్ సెక్షన్స్కి అయితే ద ఎంట్రీస్ ఫర్ ది అవుట్ అండ్ ఇన్ ట్రిప్స్ ఆర్ షోన్ సపరేట్లీ ఇన్ ద మెయిల్ అబ్స్ట్రాక్ట్. సో అవుట్ ట్రిప్ ఇన్ ట్రిప్కి అయితే కనుక సెక్షన్స్లో అయితే కనుక ఎంట్రీస్ అనేవి అవుట్ ట్రిప్కి సపరేట్గా ఉండాలి, ఇన్ ట్రిప్స్కి సపరేట్గా ఉండాలి మెయిల్ అబ్స్ట్రాక్ట్లో అని చెప్తున్నారు. అంతేనా. ఓకేనా. ఇదండి మనకు రూల్ నెంబర్ 39 వచ్చేసి మెయిల్ అబ్స్ట్రాక్ట్ అనమాట. సింపుల్గా ఉంటుంది. సో మనకు ఫస్ట్ చెప్పినవే ఇంపార్టెంట్, అది ఒకటి బాగా గుర్తుపెట్టు. సో నెక్స్ట్ రూలింగ్ వచ్చేసి మనకు ఎక్స్చేంజ్ ఆఫ్ మెయిల్ అనేది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.